అమ్మ మరి ద్వాదశ రాశుల్లో కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఎలా ఉండబోతుంది? అలాగే వీరు ఇంకా మంచి ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ పాటించాలి? కుంభరాశికి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. అయితే కుంభరాశిలో కూడా వ్యయాధిపతి కూడా అయ్యాడు ఆయన. కుంభరాశిలోకి మనకి ఈ ఏదైతే ఈ రాశిలో ఒకే రాశిలో స్వక్షేత్రంలో కుజుడు కూడా వచ్చి చేరాడు మనకి. ఈ రాశి కానీ చూసుకున్నప్పుడు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1-2-3 పాదాలు మనకి కుంభరాశిలోకే వస్తాయి. అయితే ఎప్పుడైతే 2 గ్రహాల యొక్క కలయిక అనేది జరిగిందో కాస్త కోపము, క్రోధము ఇలాంటివి, అంటే తనుభావంలో ఉన్నాడు కాబట్టి ఏది నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల విసుగ్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడైతే ధనస్థానంలో శుక్రుడితో రాహు కలిసి ఉన్నాడో ఇక్కడ ఏమవుతుందంటే విదేశీ యోగం, విదేశీ యానము, విదేశీ పరంగా ధనయోగము ఇలాంటివన్నీ కూడా కనబడుతూ మనకి ఈ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రాపర్టీలు ఏవైనా అమ్మకాలు, కొనుగోలు, లేకపోతే ఏదైనా మధ్యవర్తిగా ఉన్నప్పుడు కొంతమంది చూడండి ఈ భూములు కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళు ఉంటారు. సో వీళ్ళకి కొద్దిగా జాగ్రత్త వహించుకుంటూ అవి కరెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ చేయాలి. అలాగే ఇంకా ఎప్పుడైతే శుక్రుడు ధనస్థానంలో కంబస్ట్ అయి ఉన్నాడో అప్పుడప్పుడు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది ఉంటుంది. అంటే ఎలా అంటే అది కొనుక్కోవాలి వస్తువు అనేటప్పటికీ 10 రూపాయల వస్తువుని 20 రూపాయలైనా పెట్టి కొనేయడం అనమాట. ఆ 10 రూపాయలు అనేది నష్టమే కదా. సో కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ విషయాల్లో కూడా కాస్త ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఎందుకంటే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం కాబట్టి సోదరుల ముఖ్యంగా సోదరులతోనే కాస్త జాగ్రత్తగా ఉండడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. అలాగే సంతాన విషయాల్లో రాజకీయ పరంగాను వీటిలన్నిటి పరంగా కూడా కాస్త అనుకూలంగానే ఉంది. వాటి వల్ల పెద్దగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఆదాయ మార్గాలు పెరగడం, కుటుంబంలో కూడా ఆదాయ మార్గాలు పెరగడము, కాస్త నూతన వ్యక్తుల పరిచయాలు, ఇవన్నీ కూడా ఈ నూతన వ్యక్తుల పరిచయాలు కొంత భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండడం ఇలాంటివి కూడా ఉంటాయి. అయితే వివాహ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాహ విషయాలు, ఎందుకంటే సప్తమాధిపతి వచ్చి ఈ యొక్క ఎవరైతే రవి ఉన్నాడో ఆ రవి వచ్చి వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వివాహ సంబంధించిన విషయాల్లో భాగస్వామి విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ శని కుజుల యొక్క మార్పు ఏదైతే ఉందో అది ఇక్కడ దశమాధిపతి అయిన కుజుడు వీళ్ళతో కలిసి ఉన్నాడు కాబట్టి, శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ తృతీయ అలాగే దశమాధిపతి కాబట్టి తృతీయ దశమాధిపతి ఎప్పుడైతే కలిసి ఉన్నాడో ఉద్యోగ విషయాల్లో వృత్తిపరంగా జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ విదేశీ యానానికి సంబంధించిన విషయాలు, ఎవరైనా కొత్తగా మేము విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి వాళ్ళు కూడా ఏదైనా ఎవరైనా రమ్మన్నా లేకపోతే ఎక్కడైనా మనం డబ్బులు కట్టినా వాళ్ళ కంపెనీ బోగసా ఒరిజినల్లా అన్ని వివరాలన్నీ తెలుసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే ఎవరైతే ఇక్కడ ఈ శనికి అంటే ఈ కుజుడికి సంబంధించి వ్యాపారాలు, అలాగే శనికి సంబంధించి బొగ్గు వ్యాపారాలు ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే కోర్టు కేసులు అలాంటి విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలత ఉండడం, అయితే వెంటనే తీర్పు అనేది వీళ్ళకి అనుకూలంగా రాదు కానీ కొద్దిగా సమయం అనేది అయితే మాత్రం ఖచ్చితంగా పడుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం, అలాగే శనివారం నియమాలు, శివునికి రుద్రాభిషేకం ప్రతి సోమవారము కూడా రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండడము. ఎందుకంటే వీళ్ళకి ఏళ్ళనాటి శని వీళ్ళకి జన్మలో ఉన్నాడు కదా కాబట్టి రుద్రాభిషేకం చేయించుకోవడము. అలాగే కుదిరితే ప్రతిరోజు సంధ్యా సమయంలో ఆవు నేతితో దీపాన్ని, కుదిరితే పిండి దీపం, లేదు అంటే మామూలు మన ప్రమిదలు ఉంటాయి కదా ప్రమిదల్లోనైనా సరే గుళ్ళో శివాలయంలో సంధ్యా సమయంలో వెలిగించడం. ఒకవేళ మగవాళ్ళు అయితే కుదరకపోతే వాళ్ళ బదులు ఆడవాళ్ళైనా వెళ్ళి కనీసం వెలిగించవచ్చు, ఎటువంటి దోషము లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.